ఉన్నది మన తెలంగాణదే. ఉల్టా చోరు కొత్వాల్ కూడా అంటే దొంగనే దొంగ దొంగ అని ఉల్టా అరుచుడు అన్నట్టు. మన గౌరవనీయులైన రాహుల్ బాబు సారు మొన్నటి సంధి ఓటు చోరీ అని దొంగ ఓట్ల మీద రాగం తిత్తాండు కదా. అసలైన ఓట్ల దొంగలు జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. చెయ్యి పార్టీ లీడర్లే దొంగ ఓట్లు తయారు చేసిర్రట. మరి వాళ్ళట్ల దొంగ ఓట్లతోని దూసుకపోతున్నప్పుడు పువ్వు పాటోళ్ళు ఏం చేయాలి? లొల్లి చేయాలనా అద్దా? ఏం చేస్తాండ్లంటే బీజేపీ కాంగ్రెస్ రెండొకటే అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటే ఏందో అనుకున్నా గానీ జూబ్లీ హిల్స్ లో నడుతున్న కథ చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఒకటే అలై బలై తీసుకున్నాయని 100% అనిపిస్తుంది. అసలు జూబ్లీ హిల్స్ లో నడుతున్న దొంగోట్ల కథను మన రామన్న ఆధారాలతో సహా బయట పెట్టిండు. అంతెందుకోలా సాక్షాత్తు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నవీన్ కుమార్ తమ్ముడు ప్రవీణ్ కుమార్ యాదవ్ పేరు మీదనే 3 ఓట్లు ఉన్నాయి. ఆగో ఇక కడుమోలకు ఇంకెన్నెన్ని ఓట్లు ఉండాలి? ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ 3 ఓట్లున్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు, ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు. హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో. అది పైన రెసిడెన్స్, కింద ఆఫీస్. 8-3-229/S/3/5. ఇంకో హైలైట్ ఏంటంటే 3వ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది. 2 ఓట్లు జూబ్లీహిల్స్లో ఉన్నాయి, 1 రాజేంద్ర నగర్లో ఉంది. 3 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు, సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్. చూసినవా ఎంత ఘోరంగా ఉన్నదో జూబ్లీ హిల్స్ లో ఓట్ల కథ. అసలు ఉన్న జనాల కంటే ఓటర్లే ఎక్కువ ఉన్నారట. ఈ దొంగ ఓట్ల జాతకం అంతా రామన్న బయట పెట్టే వరకల్లా ఇక చెయ్యి పార్టీ పువ్వు పార్టీ భుజాలు దడుముకుంటున్నాయి కావచ్చు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీహిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తల్లో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో దివేస్తున్నాను. 100% దొంగ ఓటండి. సో గోగూరి శ్రీనివాసరెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు 2వ ఓటు జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి నా పేరు మీద జూబ్లీహిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నట్టు రాయించుకున్నారు. దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. కాదబ్బా, మోదీకు గింతగానన్న అడుగుతాంది. బీజేపీ ఓటు చోరని రాహుల్ బాబు దేశమంతా సాటింపేస్తాడు. బీజేపీ పనే అని ఠామ్ చేస్తాడు. మరి జూబ్లీ హిల్స్ లా చెయ్యి పార్టీ దొంగ ఓట్ల రామాయణం నడుపుతుందని కండ్లారా కనబడితేనే ఉన్నది. మరి ఇప్పుడు పువ్వు పార్టీ ఎందుకు సపోర్ట్ చేయకుంటాంది? ఎందుకు కుక్కిన పేను లెక్క చూస్తాంది? ఈ లీడర్లు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు గప్ షుప్ షాపుకున్నారు? అంటే ఈయనే అర్థమైతలేదా ఇక చెయ్యి పార్టీ పువ్వు పార్టీ రెండొకటే అని? 2 పార్టీలు చీకట్ల చేతులు కలిపి బీఆర్ఎస్ నోడిచ్చే ఉపాయం చేసినాయి అని. అంటే దేశంలో ఉంటే చెయ్యి పార్టీ అన్న ఉండాలి, లేకుంటే పువ్వు పార్టీ అన్న ఉండాలి. తన్నుకుంటే మనం దన్నుకోవాలి గాని ఈ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. వాటిని పొతం పెట్టేదందుకు మనం ఇద్దరం కలిసి ఉందాం అన్నట్టు లేదా? ఇలా పర్ఫార్మెన్స్ చూస్తా అంటే గింత ఘోరమా అనొల్లా? గింత పెద్ద కుట్రనా? అసలు ఓటర్లంటే వీళ్ళు ఏమనుకుంటారు కావచ్చు? ఎలక్షన్లు జరిగే తరిక గిరా ఇగో గిట్లనే గరం అవుతురు జనాలు.